బ్రతకాలని ఆశ నన్నిల్ల బ్రతికించుచున్నది. అవునా? దేవుని కొరకు బ్రతకాలని నిరంతరం ఆశ నన్ను పుట్టిస్తుంది. దేవుని కొరకు బ్రతకాలని అదే శరీర సంబంధం ఆశ ఏం చేస్తుందంటే నిన్ను నష్టపరుస్తుంది, నిన్ను సంపతాది. దయచేసి వాటి మీద నీ మనసు కలగకూడదు, కానీ దేవుని మీద ఆశ కలగాలి. నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. ఇది ఆత్మ సంబంధం ఆశ. ఓకేనా? కనుక దావీదు భక్తుడు ఏకువని నిన్ను నేను ఎతుకుతును అంటాడు. ఏం చేయాలంటే మనలో దేవుని ఎతకాలి, దేవునితో నేను మాట్లాడాలి, నేను ప్రార్థన చేయాలి. దయచేసి అలాంటి ఆశ వస్తే నువ్వు వెంటనే ఏం చేస్తావు? దేవుని సావాసాలకు పరిగిస్తావు. చూడాలా, ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా. 5 గంటలకు లేస్తారు కదా మీరు, 5 గంటలకు లేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, సావాసాలకు పరిగెత్తాలి. ఆమె ఉదయకాలం వచ్చి ప్రార్థన చేసేది, ఇప్పుడు ఆమె కూడా రావట్లేదు, ఆమె కూడా ఆశ తరిగిపోయినాయి. అవునా? రావాలా? అవునండి. ప్రార్థన చేస్తూ ఉండింది. అయ్యగారు లాకులు తీయ అయ్యగారు నాకు మెసేజ్ పెట్టేది ఉదయం లేచి. ఆమె 5 గంటలకు 6 గంటలకు లేచి చేసుకోమ్మ ప్రార్థన దేవుని మందిరంలో. ఆమె రావడలేదు ఈ మధ్య కూడా. ఆమె కూడా పోయిందంట, ఇంట్రెస్ట్ లేదేమో, ప్రార్థన చేయడానికి ఆశ లేదేమో. నిజమే, మనకు ఒకప్పుడున్న ఆశలు ఇప్పుడు మనకు లేవు దేవుని పైన. మన ఆశలు ఒకవేళ లోకం మీదకు మళ్ళీపోయినాయేమో, జాగ్రత్త ప్లీజ్. లోకం మీదకు మళ్ళించొద్దు. ఒకవేళ మీ పనుల భారాన్ని బట్టి ఒకవేళ మీరు తగ్గిపో ఉండొచ్చేమో, లేకపోతే మన ఆశ మన హృదయములో శరీర సంబంధమైన ఆశలు కలుగుతుంటే దయచేసి ఆ ఆశల్ని మనం ఇలా మళ్ళించుకోవాలి, దేవుని మీదకు మళ్ళించాలి. 146వ కీర్తనలో కూడా నా ఆశ దేవుని మీద అన్నాడు. దేవుని మీద నా ఆశ ఉంది కనుక చాలా చక్కటి మాట కనబడుతుంది. ఏకువని నేను నిన్ను ఎతుకుతున్నయ్యా. 42వ కీర్తన కూడా ఒకటి అంటారు, దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటాడు. చూసారా? 42వ కీర్తన చదవండి. 42వ కీర్తన 1వ వచనంలో, అమ్మా చదవండి కీర్తన గ్రంథం, నాతో సహకరించండి. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది.